హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే అంటే చెప్పాల్సిన పని లేదు కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యే వరకు కూడా ఆడవాళ్ళకి ఆ వంటగదిలోనే సరిపోతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ టీలని కాఫీలని అని ఇచ్చేవరకు అదుగో ఇదిగో అని లంచ్ టైం అవుతుంది. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేసరికి ఇంకా సరిపోతుందనమాట. ఏదో తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారేమో అంతేగాని మ్యాక్సిమం సండే రోజు మాత్రం ఆ వంటగదిలోనే సరిపోతుందండి. సో ఇంకా సండే రోజు మాత్రం మంచి రెసిపీస్ అయితే చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే మా హస్బెండ్ అలాగే పిల్లలు స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నారనమాట. అంటే లంచ్లోకి ఇవాళ సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ అయితే చేస్తున్నాను. సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా నేను ఆంధ్రా స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. అబ్బబ్బా, అసలు నిజంగా అండి ఈ రెండింటి కాంబినేషన్ ఉంది అసలు ఎక్సలెంట్ అనమాట. స్వీట్ కార్న్ పులావ్ కూడా చాలా మైల్డ్గా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా చేశాను. కొంచెం నెయ్యి వేసి చాలా బాగా కుదిరాయి అనమాట రెసిపీస్ రెండు కూడా. సో ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట. సో ఆ వెల్లుల్లి ఏమో కొంచెమే ఉంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం తొక్కు తీస్తాం కదా, తొక్కు తీసిన తర్వాత దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ లాగా చేసుకున్నాం అనుకోండి. టీ పెట్టుకునేటప్పుడు చక్కగా ఒక హాఫ్ స్పూన్ కానీ అట్లా వేస్తే చక్కగా అల్లం టీ అవుతాయండి. ఆ పీల్ తీసేసిన తర్వాత దాన్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఇంకొకసారి వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకున్నామంటే ఒక 4-5 days చక్కగా పౌడర్ చేసుకొని టీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే వెల్లుల్లి కూడా స్కిన్ ఈజీగా రావాలంటే కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసేసి తీస్తే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అంత టైం లేదు అనుకునే వాళ్ళైతే కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. వాటర్లో నానబెట్టుకుంటే జస్ట్ అట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే అల్లం కూడా స్కిన్ వేస్ట్ చేయకుండా ఒకసారి ఇట్లా రీయూజ్ చేయండి. టీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అది ఇంకా టీ అనే కాదండి, పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం పాలల్లో కూడా వేయొచ్చు. సో అది ఇంకా అందులోనే నేను అల్లము వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటాను. అందులో కొంచెం పసుపు, ఆయిల్, సాల్ట్ వేసేసి ఇంక ఇట్లాగా మిక్సీ చేసుకుంటానండి. వాటర్ అయితే వేయకండి, వాటర్ వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట. ఇట్లా చేసుకుంటే నియర్లీ 2 to 3 months వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇట్లానే చేసుకుంటాను. కొంచెమే అయిందిలేండి, అంటే వెల్లుల్లిపాయలు అయిపోయాయండి. సో ఇంకా ఉన్న వాటితో కొంచెం అట్లా చేసుకున్నాను అనమాట. సో ఎట్లా చేసుకుంటాను ఒకసారి చూపిద్దామని ఇంకా అట్లా చూపించాను. ఇంకా ఇదిగోండి, అదే మిక్సీ జార్లో మళ్ళీ ఏంటంటే ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 10 వరకు జీడిపప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే చెప్పాను కదా చిల్లీ చికెన్ కర్రీ చేస్తున్నానని. సో దానిలోకి నేను అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, అందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసేసి అట్లాగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే ఒక స్టవ్ మీదేమో చెప్పాను కదా స్వీట్ కార్న్ పులావు, అలాగే ఇంకొక స్టవ్ మీద ఏమో కర్రీ ప్యారలల్గా చూపించేస్తున్నాను. కొంచెం వీడియో కూడా మరీ అంత లెంతీగా అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి వీటిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. కర్రీలో ఒక 3 tablespoons వరకు వేసాను. అలాగే ఇక్కడ రైస్ కోసం అని ఒక 1 tablespoon వరకు వేసి అందులో ఒక 3 spoons వరకు నెయ్యి వేసానండి. అసలు నెయ్యి చూస్తున్నారు కదా, అసలు కల్తీ లేని నెయ్యి అనమాట, ఫ్రెష్ నెయ్యి. అమ్మ పంపిస్తుంది అనమాట. మొన్న వస్తూ తీసుకొచ్చాను. నియర్లీ 1 kg కంటే ఎక్కువే ఉంటుంది, దగ్గరగా 2 kg వరకు ఉంటుంది. అమ్మ వాళ్ళ గేదెలు ఉన్నాయి కదా, సో నెయ్యి చేసి పంపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఇట్లాగా పిల్లలు ఉన్నారు కదా, యూస్ చేసుకుంటామని చెప్పేసి. అసలు నెయ్యితో చేస్తే నిజంగా రైస్ మాత్రం భలే ఉందండి. ఈ స్వీట్ కార్న్ రైస్ అయితే, అంటే స్వీట్ కార్న్ పులావ్ భలే ఉందనమాట నిజంగా. ఇక్కడ నెయ్యి హీట్ అవుతూ ఉంది. ఇంకా అక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీరా వేసాను, ఒక 1/2 teaspoon వరకు. అలాగే అందులో ఒక 4 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ లీఫ్, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చాప్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేలోపు ఇదిగోండి, ఇక్కడ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఒక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అనేవి కొంచెం మగ్గాలన్నమాట. ఇక్కడ నేను క్యారెట్ వేసుకున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుందని చెప్పి వేసాను అంతేనమాట. ఇంకా ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఇదిగోండి ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. స్వీట్ కార్న్ వచ్చేసి 1.5 వరకు తీసుకున్నానండి. అంటే ఒక ఫుల్ తీసుకొని ఇంకొక దాంట్లో హాఫ్ తీసుకున్నాను అనమాట. రైస్ వచ్చేసి
హాఫ్ కేజీకి ఒక గిద్ద ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో హాఫ్ కేజీ గిద్ద రైస్కి నేను ఇక్కడ 1.5 స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్ని ఒకసారి వాష్ చేసుకోండి. అలాగే పీచులు అట్లాంటివి ఉంటాయి కదా, అవేమీ లేకుండా నీట్గా మొత్తం తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆ స్వీట్ కార్న్ ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా ఈలోపు అదిగోండి పక్కన కర్రీలోకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, అందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు అలాగే ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్వీట్ కార్న్లో కూడా ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిల్ని కూడా ఒకసారి జస్ట్ ఒక 1 మినిట్ వరకు అట్లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 3/4 కేజీ వరకు చికెన్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్లో ఏంటంటే ఒక అరబద్ద నిమ్మచెక్క అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇట్లాగా మ్యారినేట్ చేసుకుంటే ఆ పీస్ అనేది తినేటప్పుడు జ్యూసీగా టెండర్గా అసలు చాలా బాగుంటుందండి నిజంగా. సో ఇంకా వాటర్ ఏమి లేకుండా, అంటే సాల్ట్ వేస్తే మనకు వాటర్ వస్తాయి కదా, అలాగే నిమ్మరసం పిండాము, వాటర్ రాకుండా ఓన్లీ ఆ పీసెస్ వరకు వేసేసి ఆ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి ఇంకేంత వరకు కూడా కొంచెం అట్లా ఫ్రై చేసుకోండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే వేసాం కదా, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ అయితే వేసుకున్నాను. రైస్ని కూడా 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ 1 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి చక్కగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. సో రైస్ని వేసేసి అంటే ఆ వాటర్ మొత్తాన్ని కూడా వడకట్టేసి ఇంకా రైస్ని అయితే వేసుకున్నాను. వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వచ్చేసి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తాను. అంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మనకి చిమిడిపోవడం కానీ ఉడకకపోవడం అంటే పలుకుగా ఉండడం కానీ అస్సలు ఉండదనమాట. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తే అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసేసాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే చాలన్నమాట. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు అట్లా వదిలేయండి. ఆ వేడికి కూడా మనకి ఆ చెమ్మేమీ ఉండదు. అలాగే ఇంకా ఏదన్నా పలుకున్నా సరే కుక్ అయిపోతుంది అనమాట. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇంకా విజిల్ వచ్చిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పాటు అట్లా వదిలేసేయండి, సెట్ అయిపోతుంది రైస్ అనేది. సో అది హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే చాలన్నమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ ఆ వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయాయి కదా, ఇంక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీరా పౌడర్ అయితే వేసాను. వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు అట్లాగా ఫ్రై అవనివ్వండి. 4-5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వండి. అంటే వెంటనే వాటర్ అయితే వేయొద్దు. ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా చికెన్ పీస్కి పట్టాలి కాబట్టి ఒక 4-5 నిమిషాల పాటు అట్లాగా కుక్ అవనివ్వండి. 4-5 నిమిషాల తర్వాత ఇదిగోండి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. నేను ఆ చెంబుతో ఒక హాఫ్ చెంబు వరకు వాటర్ అయితే వేసాను అనమాట. వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు నేను ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఎక్స్ట్రా కారం లాంటిది ఏం వేసే పని లేదు. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ కాబట్టి మన కారం ఏం వేసే పని లేదనమాట. సో నేనైతే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక 3/4 కేజీ చికెన్కి. అంటే మా పిల్లలు అంత స్పైస్ అయితే తినలేరు కదా, సో మీరైతే మీరు తీసుకునే ఆ మిర్చి యొక్క స్పైస్ చూసుకొని మీరు తినేదాన్ని బట్టి మిర్చి అనేవి తీసుకోండి. సో అది వాటర్ వేసేసి ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసాను కదా, ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. మనకి ఇంకా ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. రైస్ని ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం అంతా కూడా కింద నుంచి పై వరకు మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకి సాయంత్రం వరకు అయినా సరే ఇట్లానే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. లేదనుకోండి మీరు ఊరికే పైన అట్లా ఒకసారి కదిపి కిందది అలానే ఉంచేసారనుకోండి, కిందది ఏంటంటే ముద్దగా ఉంటుంది. సో అట్లా కాకుండా ఒకసారి ఆ మూతంతా అంటే లిడ్ తీసిన తర్వాత రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేస్తే మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి నిజంగా. అసలు ఆ స్వీట్ కార్న్ పులావ్ అయితే నిజంగా ఎంత
డెలిషియస్‌గా ఉందంటే చెప్పలేను. అంత బావుందనమాట. దానిలోకి ఈ చిల్లీ చికెన్ కర్రీ కాంబినేషను అసలింకా అద్భుతం, ఎక్సలెంట్. నిజంగా చాలా బావుంది. అంటే నాకు నేను డప్పు వేసుకోవడం అని కాదులెండి. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. చాలా అంటే చాలా బావుంటదనమాట. ఎప్పుడు చేసే ఆ పులావు, ఆ రొటీన్ చికెన్ కర్రీలు కాకుండా సండే రోజు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా కొంచెం ఇట్లాగా స్పెషల్‌గా ట్రై చేయండి. చక్కగా కడుపు నిండా తినేస్తారనమాట. సో, అది ఇంకక్కడ చికెన్ కర్రీ అయితే చూసారు కదా! గ్రేవీ కన్సిస్టెన్సీ అదంతా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అంతేనబ్బా! ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కర్రీ కూడా రెడీ అనమాట. సో, నేను చక్కగా అక్కడ వంట చేసుకుంటుంటే మా పిల్లలైతే ఇదిగోండి బయట మా అత్తయ్య దగ్గర ఈ కలుపు మొక్కలు తీస్తున్నారనమాట. గార్డెన్‌లో చిన్న చిన్న కలుపు అయితే వచ్చింది. ఇంకా మొత్తం కూడా పీకేస్తూ ఉన్నారనమాట. టొమాటోలు చూడండి ఎంత బాగొచ్చాయో నిజంగా. ఉంది ఒక్క చెట్టయినా కూడా టొమాటోలు మాత్రం చెట్టు నిండా బాగొచ్చాయి. కాకపోతే పచ్చిగానే ఉన్నాయండి. ఇంకా పండలేదనమాట. సో, ఇంక అట్లా మా అత్తయ్య కలుపు మొక్కలు తీస్తుంటే మా షన్విక్ ఏమో దాన్నంతా తీసుకొచ్చి పక్కన చిన్న గుట్టుంటే అదిగోండి పక్కన చిన్నగా కనిపిస్తుంది కదా! కువ. ఆ కువ మీద అయితే వేస్తున్నారనమాట. వీళ్ళకి నిజంగా మట్టి, వాటర్ ఉంటే చాలండి. ఆ రెండిటితో చక్కగా ఆడుకుంటారనమాట. ఇంట్లో ఇంకెవరమున్నా వాళ్ళకసలు అవసరం లేదు. నేనున్నా, వాళ్ళ నాన్నున్నా కూడా పట్టించుకోరనమాట. ఆ మట్టి, ఆ వాటర్ ఉంటే చక్కగా కూర్చొని ఆడుకుంటారు. సో, అట్లాగా ఇంక నేను లోపల వంట చేసుకుంటుంటే ఇంక వీళ్ళైతే ఆడుకుంటున్నారు. అలాగే అత్తయ్య అదిగోండి తోటకూర ముక్కలు అన్నీ కూడా పీకేసింది. కిందటి వ్లాగ్‌లో చూయించాను కదా! ఆకు కొంచెం బాలేదు. కొంచెం బొక్కలు బొక్కలుగా హోల్స్ పడ్డాయని చెప్పేసి. అందుకని ఇంక అత్తయ్య అది మొత్తం కూడా పీకేసిందనమాట. సో, ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలకి పెట్టేసానండి. వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా ఇదిగోండి నేను, మా హస్బెండ్ గూడా చక్కగా మాటలు చెప్పుకుంటూ, ఏవో సటైర్స్ వేసుకుంటూ అట్లాగా నవ్వుకుంటూ తినేస్తున్నామనమాట. ఇంకా దీనిలోకి నేను రైతా లాంటిది గూడా ఏం చేయలేదండి. అంటే యాక్చువల్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గారెలు చేసుకున్నాము. అయితే దానిలోకి చట్నీ ఏం చేయలేదని ఇంట్లో అందరూ గూడా ఇంకా పెరుగు వేసుకొని తినేసారనమాట. దానివల్ల పెరుగు కొంచెమే ఉంది. రైతా చేసినా గూడా సరిపోదులే అని చెప్పేసేసి ఇంక చేయలేదనమాట. అయినా అవసరం లేదండి. ఆ పులావే స్వీట్ కార్న్ పులావు మైల్డ్‌గా చాలా బావుందనమాట. ఫ్లేవర్‌ఫుల్‌గా నెయ్యి కొంచెం ఎక్కువ వేసి చేశాను కాబట్టి ఇంకా కర్రీ కాంబినేషన్ బావుంది. తర్వాత కొంచెం బటర్ మిల్క్ తాగాము. సో, అది. ఇంకా అట్లాగా తినేసి పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి నేను మీషోలో ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాననమాట. ఇది యాక్చువల్‌గా నిన్నొచ్చిందిలెండి. సో, ఓపెన్ చేసి చూసాను. నేను ఆర్డర్ చేసింది వచ్చిందా? రాలేదా? అన్నట్లు ఓపెన్ చేశాననమాట. సో, ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాంలే అన్నట్లు చూపిస్తున్నాను. మీషోలో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 340 పడిందనమాట. రీజనబుల్ ప్రైస్ అండ్ లెదర్ గూడా బావుందండి నిజంగా. ఇదిగోండి 2 జిప్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ. అండ్ ఇదిగోండి సైడ్‌న గూడా ఇట్లా వచ్చాయి. కాకపోతే ఇది అటు ఇటు గూడా ఓపెన్ అనమాట. 2 ఓపెన్ చేస్తే ఇక ఓపెన్ అయిపోయినట్లుంటాయి. అలాగే హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి గదా! బావుందండి. ఆ కలర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్‌గా నాది స్లింగ్ బ్యాగ్ ఒకటి తెగిపోయిందనమాట. తెగిపోయి గూడా 3, 4 మంత్స్ బ్యాక్ అవుతుంది. అయితే చిన్న చిన్నగా షాపింగ్స్‌కి అట్లా వెళ్ళాలంటే గూడా నార్మల్‌గా పెద్దది హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లాల్సొస్తుంది. సో, అదేమో కొంచెం ఏందో పెద్దదిలాగా అనిపిస్తుందిలే. అది ఎక్కడికన్నా కొంచెం టూర్ గాని, ట్రావెల్ అట్లా వెళ్తే బావుంటదిలే. ఎప్పుడన్నా షాపింగులకి వెళ్ళేటప్పుడు ఇట్లాగా బాగుంటదిలే అని చెప్పేసేసి ఇలాగా ఒకటి చిన్నదైతే తీసుకున్నాను. ఇంకా చిన్నదుందండి బాబు. కానీ దానిలో ఏంటంటే అసలు వాటర్ బాటిల్ కూడా పట్టదు. ఓన్లీ మొబైల్స్ పర్స్ పడతది అంతేననమాట. అయితే కొంచెం వాటర్ బాటిల్ పట్టేలాగా ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాననమాట. సో, అది బావుంది. క్వాలిటీ బావుంది నిజంగా. సో, ఎవరికన్నా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే పెడతానండి. మీషోలో తీసుకున్నాను. సో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో, ఇంకా అదిగో ఇదిగో అనేవరకి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగు ఏదో ఒక స్నాక్ పెట్టాలి గదా! సో, స్నాక్ అంటే గుర్తొచ్చేవి ఫస్ట్ ఏంటంటే నాకు ఫ్రూట్సే. సో, ఇంట్లో వాటర్ మిలన్ ఉందనమాట. సో, ఇంక అట్లాగా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. వాటర్ మిలన్ వచ్చేసి ముందు రోజు బయటికి వెళ్తే తీసుకున్నామండి. 60 రూపీస్ పడింది. కానీ అసలంత స్వీట్ ఏం లేదండి నిజం చెప్పాలంటే. ఈ మధ్య ఏంటో ఏం తీసుకున్నా గూడా అంతగా అనిపించట్లేదండి నిజంగా. వాటర్ మిలన్ గానీ, మా హస్బెండ్ మార్నింగ్ అంటే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పపాయ తీసుకొస్తున్నారు. అసలు ఆ పపాయ గూడా అంత స్వీట్‌గా ఉండట్లేదు. ఏంటో ఈ మధ్య ఏం తీసుకున్నా గూడా అసలు అంత బావుండట్లేదు. పెస్టిసైడ్స్ అని అవి ఇవి వేసి నిజంగా వాటిలో ఉన్న స్వీట్‌నెస్ పోగొడుతున్నారనమాట. అంత ఏం బాలేదండి. కొంచెం లైట్‌గా స్వీట్‌గా ఉంది. అండ్ ఆ కలర్ గూడా చూస్తున్నారు గదా ఎట్లుందో. 60 రూపీస్ తీసుకున్నారండి దీనికి. సో, ఇంకా అట్లాగా కట్ చేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాననమాట.
ఇంకా గ్రేప్స్ గూడా ఉన్నాయి. గ్రేప్స్ ఏంటంటే, అసల రోజు నిజంగా అవే తింటున్నారనమాట. ఒకరోజు మా అత్తయ్య, మామయ్య అనుకోకుండా ఇద్దరు బయటికి వెళ్ళి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు చెరొక కేజీ గ్రేప్స్ అయితే తీసుకొచ్చారండి. 2 కేజీలు గ్రేప్స్. సో, పాపం వాళ్ళు మాత్రం రోజు ఏం తింటారు చెప్పండి అవి. నేనేమో గ్రేప్స్ అట్లాగేం తినను. ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాటర్ మిలన్ గానీ, జామకాయ, అలాగే మస్క్ మిలన్ ఇట్లుంటాయి కదా! స్ట్రాబెర్రీస్ ఇట్లాగ తింటానండి. ఆ గ్రేప్స్, యాపిల్స్, పొమోగ్రానేట్ నాకెందుకో అంతగా దిగవనమాట. సో, ఇట్లాంటివైతే నేను కొంచెం ఇష్టంగా తింటాను. సో, అది ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇంక మా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఇది అబ్బాయికి పో. అది నువ్వు తీసుకో, ఇది అబ్బాయికి. ఇదేమో అబ్బాయికి, ఇదేమో నువ్వు తీసుకో. ఇటు కూర్చో. ఇంకా ఫైనల్‌గా ఇదిగోండి నేను కూడా తినేస్తున్నాననమాట. సో, ఇంకా ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. సో, ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.